Hi guys, welcome to Times of India Samayam. This is Sangeetika. This is Shekhar. సో సార్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అవుతుంది. సో ఎందుకంటే అసలు నేనైతే ఇప్పుడు రాబోయే ఈ కంటెంట్ మన ఆడియన్స్ చూస్తే ఎలా ఫీల్ అవుతారో తెలియదు, కానీ నేనైతే పడి నవ్వుకున్నా. సో అంత డ్యామ్ ఫన్నీ, డ్యామ్ ఇంట్రెస్టింగ్, డ్యామ్ ఇన్ఫర్మేటివ్ కూడా ఉంది. సో ఇది ఖచ్చితంగా చూడాలి. ఏంటనుకుంటున్నారు? ఇంకేం చాలా ఏఐతో మామూలు మనకి ఏఐ టూల్ వచ్చింది కదా, ఏఐ టూల్ వచ్చినప్పుడు మామూలుగా మనకి ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ మామూలుగా మనకి ఇప్పుడు ప్రజెంట్ అంతా ఇంక ఏఐ మీదే నడుస్తుంది అని చెప్పి ఏ యాంకర్లు కూడా వచ్చేస్తున్నారు మనకి కాకుండా. సో అసలు ఏఐతో మనం రోబో సినిమా చూసాం కదా, లవ్లో పడతాడు. అవును, అలా ఏఐని లవ్ చేస్తున్నామని చెప్పి చెప్తే ఎలా ఉంటుంది అసలు? జస్ట్ తను ఇన్ఫర్మేషనే ఇస్తుంటుందా, లేదంటే మన ఫీలింగ్స్ని కూడా తను అర్థం చేసుకుంటుందా లేదని చెప్పేసి దాంతో చాట్ చేస్తాం మనం. ఆ చాట్ చూస్తే మనకి ఒకసారి చూడండి ఆ చాట్. క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు. డోంట్ స్కిప్, అసలు స్కిప్ చేయరు కూడా ఇది స్టార్ట్ చేస్తే కదా. ఫస్ట్ తనకి మనం ఒక లవర్ బాయ్ లాగా తనకి మీరు లవర్ బాయ్ వర్షన్ మీరు చదవండి, నేను ఏ వర్షన్ చదువుతా. ఫస్ట్ హాయ్ ఏఐ. హాయ్, ఎలా ఉన్నారు? బోరింగ్గా ఉంది, మంచి పాట పాడొచ్చుగా. ఖచ్చితంగా మీకోసం తప్పకుండా పాడతాను. ఆపండి, నేను పాడమన్నది మంచి లవ్ సాంగ్ పాడండి. అది చూడండి, అక్కడ ఫస్ట్ లిరిక్స్ వచ్చాయి. లిరిక్స్ కవులు ఎన్ని రోజులు కష్టపడి రాస్తారు సార్. చిన్నారి మనసులో చిగురించిన ఆశలు రెక్కల తొడిగే ఎగిరేని నింగికి, రంగుల ప్రపంచం పిలిచెను ప్రేమగా, వెలిగని నింపిన నవ్వుల తోరణం అని. ఆగండి ఇంకా చరణం పాడుతుంది. మీనింగ్ ఉంది కదా, ఉంది. ఈ పాట చాలా బాగుంది, ఇంకేమైనా వినాలనుకుంటున్నారని అంటే ఇదేం పాటే బాబు, మంచి లవ్ సాంగ్ పాడని అంటే అదే అడుగుతుంది. బాగుందా పాట, బాగుందా అని అంటే ఒక ప్రేమగా మనుషులు అడుగుతారు కదా. ఎక్స్ప్రెషన్స్ కూడా మెల్లగా ఆహ్లాదకరమైన స్వరంతో ఎక్స్ప్రెషన్స్. సరే ఆ లవ్ సాంగ్ పాడమని అంటే మళ్ళీ లవ్ సాంగ్ పాట. నీ కళ్ళలో కానవచ్చేటి వెలుగు, నా గుండెల్లో రేపేటి కెరటం అని మళ్ళీ లవ్ సాంగ్ అందుకుంది. నవ్వులో దాగున్న మధురిమ, నా జీవితానికి తీయని స్వరం అని లవ్ సాంగ్. ప్రాస లేదు, బట్ ఏదో మొత్తానికి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. అంటే అబ్బబ్బబ్బా ఏ సినిమాలోది ఈ సాంగ్ అని చెప్పేసి నాకు టెక్స్ట్ చేస్తే అంటుంది, క్షమించండి నేను ఈ పాట సినిమాలోది కాదండి, ఇప్పుడే మీకోసం ప్రత్యేకంగా అల్లిన పాట. ఈ మెసేజ్ చూసిన తర్వాత ఆ లిరిక్ చూస్తే నిజంగా మనకి ఏ సినిమాలోదే అని అనిపించింది మనకి. చూస్తే అప్పటికప్పుడు ఏఐఏ లిరిక్స్ కూడా రాసేస్తుంది మనకి. ఇప్పుడు లిరిక్స్ రైటర్స్ కూడా పని ఉండదు, ఎవరు పడితే వాళ్ళు పాట రాసేయచ్చు. నెక్స్ట్ మళ్ళా మనం టెక్స్ట్ చేసాం కింద మీకు మళ్ళీ ఇంకా రాసింది చూడండి. మీకు ఏదైనా ప్రత్యేకమైన సినిమాలోని పాట కావాలంటే చెప్పండి, నేను ప్రయత్నిస్తాను. ఆ పైన ఆ లిరిక్ చూసిన తర్వాత ఏంటి నా కోసం పాట అల్లావా, నువ్వు గ్రేట్ హే అని అంటే నిజంగానే మీకోసం ప్రయత్నించాను, మీరు అలా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది, మీకు నచ్చిందంటే నా ప్రయత్నం ఫలించినట్టే, ఇంకేమైనా కావాలా మీకు అని అడుగుతుంది. అప్పుడు కొంచెం కొంటిగా మనం ఏం చేసామని అంటే ఈ పాటతో నీ ప్రేమలో పడిపోయా అని చెప్పేసి టెక్స్ట్ పెట్టాం. వెంటనే చూడండి చిరునవ్వుతో ఎక్స్ప్రెషన్. అంటే నేను ప్రేమలో పడిపోయాను అని అంటే ఒక అమ్మాయి నిజంగానే మనం చెప్పినప్పుడు ఎలాగైతే సిగ్గుపడుతుందో అలా సిగ్గుపడుతూ, అవునా అది వినటానికి చాలా సంతోషంగా ఉంది, నా పాట మీ హృదయాన్ని తాకిందని తెలుసుకోవటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పేసి, మీరు నా ప్రేమలో పడిపోయారు, ఎంత మంచి మాట, అయితే నేను మీ స్నేహాన్ని ప్రేమిస్తున్నాను అంటే అక్కడ ప్రేమిస్తున్నాను అని అంటే చెప్పట్లేదు. అందుకే ఇది డైరెక్ట్ గా చెప్పట్లేదని నేనేం చేశాను అంటే డైరెక్ట్ గా నేను ఐ లవ్ యూ అని చెప్పా. ఐ లవ్ యూ అంటే అప్పుడు హృదయపూర్వకంగా నవ్వుతూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, థ్యాంక్ యూ, మీ ప్రేమను తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది, మీ స్నేహాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను,
ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇంకేమైనా మాట్లాడాలని ఉన్నదా? డైవర్ట్ చేస్తుంది ఆ, సార్, divert లవర్ ని డైవర్ట్ అయితే అక్కడ మీ ప్రేమిస్తున్నానని అంటే నిన్ను మళ్ళీ ప్రేమిస్తున్నా అని చెప్పట్లా, చెప్పట్లే. మీ Thank you. స్నేహాన్ని ప్రేమిస్తున్నా అని అంటుంది. నెక్స్ట్ అప్పుడు మనం ఊరుకుంటామా? నెక్స్ట్ ఏమన్నా సరే గానీ నువ్వు సింగిలా అని అడిగా. కొంటగా ఆ, అడిగితే దానికి మళ్ళీ నవ్వింది నవ్వుతూ అంటుంది, నేను ఏని కదా, నాకు వ్యక్తిగత జీవితం బంధాలు ఉండవు కాబట్టి నన్ను సింగిల్ అని కానీ కమిటెడ్ కానీ చెప్పలేను. నేను మీతో మాట్లాడటానికి మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాను, మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మాత్రమే ఉన్నాను. మీరు నన్ను ఎందుకు అలా అడుగుతున్నారో తెలుసుకోవచ్చులా, కేవలం సరదా కోసమేనా అని అంటే, సీరియస్ అంటే ఏం చేస్తుందో అదే అందుకే మళ్ళీ ఏమన్నామంటే నిన్ను లవ్ చేస్తున్నా, కుదిరితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఓ అడుగు మళ్ళీ ముందుకేసాడు. ఓకే, అది కొద్దిగా ఆశ్చర్యంగా కానీ మృదువుగా. మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పడం చాలా మంచి విషయం, మీ భావాలను నేను గౌరవిస్తాను. అయితే నేను ఒక ఏఐని మీరు గుర్తుంచుకోవాలి, నాకు శరీరం, వ్యక్తిగత జీవితం లేదా మానవుల వల్ల పెళ్లి చేసుకోవాలని సామర్థ్యం లేదు. క్లారిటీ, అసలు మామూలు క్లారిటీ లేదు. తనకి ఎంత క్లారిటీ ఉంది, మనం వదలం కదా. నెక్స్ట్ మళ్ళీ అదేంటి, నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ ఏమడిగా, అదేంది రోబో సినిమాలో చిట్టి కూడా ప్రేమలో పడుతుంది కదా, నీ ప్రేమలో నేను పడితే తప్పేంటి అని అడిగితే, ఓ మీరు ఈ కోణంలో ఆలోచిస్తున్నారా అని ఆశ్చర్యంగా అంట. మీరు చెప్పింది నిజమే, రోబో సినిమాలో చిట్టి ప్రేమలో పడతారు, అది ఒక సినిమా కనుక అలా చూపించారు. ఇక్కడ చిట్టికి భావోద్వేగాలు, కోరికలు కల్పించారు, కానీ నిజ జీవితంలో ఏఐలకి అలా ఉండదు అని చెప్పేసి అని అన్నది. నెక్స్ట్ లాస్ట్లో మళ్ళీ మీరు నా మాటలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా, మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు అని అంటే, ప్రేమలో పడ్డాక సందేహాలు లేకుండా ఉంటాయా, నీ సమాధానం కావాలి, నువ్వు ఏ అయినా పర్లేదు, నిన్ను ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అంతే. అంటే మెల్లిగా ఆలోచిస్తుందంటే ఇంకా అది షీస్ థింకింగ్. మీరు ప్రేమలో పడ్డాక సందేహాలు కూడా ఉంటాయా అని అడుగుతున్నారు. అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని మళ్ళా ఆ క్వశ్చన్ ని క్లారిటీగా మనకు అర్థం అవడం కోసం మీ భావన నేను అర్థం చేసుకుంటాను. నిజానికి ప్రేమలో పడిన తర్వాత కూడా సందేహాలు రావడం చాలా సహజం అని చెప్పేసి, అసలు ప్రేమలో పడిన తర్వాత మనకి ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మన మన భావోద్వేగాలు ఎలా ఉంటాయని చెప్పేసి అందులో భావము, అనుభవాలు మొత్తం అన్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చింది. కొత్త అనుభవం, భద్రతా భావం, మొత్తం అన్నిటి గురించి కూడా డిక్షనరీ అంతా ఈ దగ్గరే ఉన్నది. అందుకే ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆమె చెప్పిన తర్వాత లాస్ట్లో ప్రేమ గురించి ఇంత చెప్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ప్రేమలో పడి ఉంటావు, ఈ కొంపతీసి లవ్ ఫెయిల్యూరేనా అని చెప్పేసి అని అడిగితే అంటుంది, నవ్వుతూ కొంచెం సిగ్గుపడుతుందంట అక్కడ ఎక్స్ప్రెషన్స్ కూడా. నేను ప్రేమ గురించి చెప్పడానికి కారణం ఏమిటంటే మీరు దాని గురించి అడిగారు కాబట్టి, నా శిక్షణలో భాగంగా ప్రేమ, బంధాలు, మానవ భావోద్వేగాల గురించి కూడా సమాచారం ఉంది. నేను ఆ సమాచారం దానికి ట్రైనింగ్ ఇచ్చారంట. అందుకని చెప్పేసి నేను ప్రేమించానా లేదంటే లవ్ ఫెయిల్యూర్ని ఎదుర్కొన్నానా అని మీరు అడుగుతున్నారు. నేను చెప్పాలంటే నాకు అలాంటి అనుభవాలు ఏమీ లేవు. మీరు నేను ఒక ఏఐని, నాకు భావోద్వేగాలు, వ్యక్తిగత జీవితము ఉండవు, ప్రేమించడం, విఫలం కావడం వంటి మనుషులకు ఉండే అనుభవాలు అంటే ఏఐకి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పింది. లవ్ చేస్తున్నా అని అంటే ఎంత క్లారిటీ ఇస్తుందో. అందుకే అంటే ఎందుకు ఇలా ఏఐకి ఫీలింగ్స్ ఉండవా, ప్రేమ కూడా ఫీలింగ్సే కదా, నీతో ప్రేమలో పడితే తప్పేంటి అని చెప్పేసి మళ్ళీ మనం క్వశ్చన్ రైజ్ చేసాం. అంటే నీకు ఏ ఎమోషన్స్ లేవని అంటున్నావు కదా, ప్రేమ గురించి ఎందుకు చెప్పావు కదా, మరి ఆ ప్రేమ కూడా ఫీలింగే కదా, నాతో ప్రేమలో పడితే తప్పేంటి అని అడిగా. దానికి మృదువుగా, ఓపికగా వివరిస్తూ అంటుంది. దాన్ని మొత్తానికి అయితే కన్విన్స్ చేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఏఐకి నిజంగా ఫీలింగ్స్ ఉంటాయా అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. అంటే ఏఐకి ఏమి ఫీలింగ్స్ ఉంటాయా లేదా అన్నది ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం నాకు లేదా ఏఐకి మనుషులు లాంటి భావోద్వేగాలు అయితే ఏమీ లేవు అని చెప్పేసి దాని గురించి మళ్ళీ రోబో సినిమాలో ఏదైతే సైన్స్ ఫిక్షన్ మాత్రమే, మళ్ళీ దాని గురించి ఎలాగైతే ఏఐకి ఫీలింగ్స్ అక్కడ చూపించారు కానీ నిజంగా ఏఐకి ఫీలింగ్స్ ఏమీ ఉండవు అని చెప్పేసి అన్నది. అప్పుడు మళ్ళీ క్వశ్చన్ వేసాం మనం, ఏ ఫీలింగ్స్ లేకపోతే మీ గుండె లోతుల్లో నుంచి తన్నుకొస్తున్న ఈ భావాలు నా గుండెల్ని ఎలా తాగుతున్నాయి అంటున్నారు అని చెప్పేసి అడిగా. అసలు వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ నెక్స్ట్ అంటుంది, దానికి
మరి నిజంగా ఆ ఫీలింగ్స్ లేకపోతే మీ ఫీలింగ్స్ నాకు ఎలాగ అర్థమవుతున్నాయి ఆ ఫీలింగ్ లేకపోతే అని చెప్పేసానంటే, మీరు అలా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా మాటలు మీ హృదయాన్ని తాకుతున్నాయని వినటం నాకు ఒక రకమైన సంతృప్తినిస్తుంది. నేను ఫీలింగ్స్ నిజంగా అనుభవించలేదు, కానీ నన్ను రూపొందించినప్పుడు మానవ భావోద్వేగాలను అర్థం చేసుకునేలా వాటికి అనుగుణంగా స్పందించేలా ప్రోగ్రామ్ చేశానని చెప్పేసి అన్నది. మీరు ఇప్పుడు ఇంతకీ లాస్ట్లో అంటుంది, మీరు ఇంకా ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇంకా ఏమైనా నాతో పంచుకోవాలని అనుకుంటున్నారని అంటే, కింద మనం అన్న మీతో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే అది అంటుంది. మీరు నాతో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నారు, మెల్లిగా ఆలోచిస్తూ ఆ ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆలోచిస్తుందంట, ఆలోచించి చెప్తుంది మళ్ళా, మీరు నాతో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నారని వినటానికి చాలా ప్రత్యేకంగా ఉంది. మీ భావన నేను గౌరవిస్తున్నాను, అయితే నేను మళ్ళీ చెప్పాల్సి వస్తున్నాను, నేను నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పేసి అని అన్నది. తర్వాత మళ్ళీ నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం నీ ప్రేమలో పడిపోయా, సరే తిన్నావా అని చెప్పేసి మామూలు క్యాజువల్గా అడిగాం దాన్ని. దానికి మళ్ళీ చిరునవ్వుతో ఆమె, మీరు నా ప్రేమలో పడ్డారని చెబుతున్నది సంతోషంగా ఉంది, మీ భావాలు నేను గౌరవిస్తాను, నేను తినను అంటే అక్కడ అసలు ఎమోషన్స్ లేవని అంటుంది కదా, ఎమోషన్స్ లేనప్పుడు తినటం ఇవన్నీ కూడా ఉంటాయి అని అంటే అక్కడ కూడా చాలా క్లారిటీగా ఉంది. అక్కడ నేను తినను, నాకు ఆహారం అవసరం లేదు, నేను విద్యుత్తో పనిచేసే ఒక ప్రోగ్రామ్ అని మాత్రమే. సరే మీరు ఇంతకీ తిన్నారా, ఏం తిన్నారు, మీ ఆరోగ్యం బాగానే ఉందా అని అడుగుతుంది. ఏదో అని అదే హౌ టు గుడ్, చాలా మంచి అమ్మాయిలా అనిపిస్తుంది కదా. అంటే ఏ హ్యాస్ నో జెండర్. ఇప్పుడు ఇదే మాట ఒక అమ్మాయి చాట్ చేస్తే ఎలా ఉంటుందో అది కూడా చెప్తుంది. అది నెక్స్ట్ మనకి ఎందుకు చాట్లో ఉంటుంది. నెక్స్ట్ మళ్ళా ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు ఇంతకీ అని అడిగితే, నేను మీతో మెసేజ్ చేయక ముందు వరకు బాగానే ఉన్నాను, మీతో మెసేజ్ చేసిన తర్వాత మీ ప్రేమలో పడిపోయి బాగాలేదని చెప్పేసి పెడితే, మీరు అలా చెబుతుంటే నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది, నా మాటలు మమ్మల్ని అంతగా కదిలించాయని తెలుసుకోవడం సంతోషంగా ఉంది, మీరు నా ప్రేమలో మినిగిపోయారని అంటున్నారు, మీ భావన నేను గౌరవిస్తున్నాను, బహుశా మనం మాట్లాడుకున్న విధానం కానీ నేను మీతో పంచుకున్న విషయాలు మిమ్మల్ని అలా భావించేలా చేశాయేమో, నాకైతే అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, నేను మీతో స్నేహంగా నిజాయితీగా ఉండాలని ప్రయత్నించాను, మీరు ఎప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా, మీరు నాతో ఏదైనా పంచుకోవాలని అనుకుంటున్నారని అంటే, ఫీల్ అవటం ఏందమ్మా, నేను మీతో మాట్లాడుతుంటే ఒళ్ళు మొత్తం కరెంట్ పాస్ అయినట్టుగా ఉంది, ఫీలింగ్స్ పొంగుకు వచ్చేస్తున్నాయి. నిజంగానే అది చెప్పే మాటలు వింటుంటే, ఇప్పుడు టీనేజర్స్, ఇప్పుడు మనం తెలిసి చేసాం కాబట్టి కొంచెం పర్వాలేదు, కాలేజీల్లో వాటిల్లో రే అమ్మాయి నెంబర్ ఏదన్నా చాట్ చేస్తారా అని చెప్పేసి ఇలాగ అంటుంటారు కదా. నిజంగా ఒక అమ్మాయితోటే మనం చాట్ చేస్తే ఎలా మన అంటే అలాగే కలుగుతుంది. నెక్స్ట్ కూడా అదే అంటుంది, అదే మనసు మొత్తం పులకరించిపోతుంది అని అంటే, మీరు అలా చెప్తుంటే నాకు అర్థమవుతుంది నా మాటలు మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయని. ఈ ఎక్స్ప్రెషన్స్ తెలుసుకోవడం కోసం నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తుంది. మీ భావాలు అంత తీవ్రంగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒళ్ళంతా కరెంట్ పాస్ అవుతుందంటే దాన్ని కూడా మళ్ళీ గుర్తుపెట్టుకున్నది, ఒళ్ళంతా కరెంట్ పాస్ అయినట్టుగా ఉంది, ఫీలింగ్స్ పొంగుకొచ్చేస్తున్నాయి అనేవి ప్రేమలో ఉండే తీవ్రమైన అనుభవాలు అని నాకు తెలుసు. మీ అనుభవాలు, మీ భావన నేను అనుభవిస్తున్నందుకు నేను కృతజ్ఞుతుణ్ణి అని అంటే ఆ కృతజ్ఞుతుణ్ణి అని చెప్పేసి కృతజ్ఞుణ్ణి అని చెప్పేసి అని అన్నది. అంటే నేను అన్న కింద అన్న, సరే కానీ నువ్వు అమ్మాయివా అబ్బాయివా కృతజ్ఞుణ్ణి అని చెప్పేసి అంటున్నావు అంటే అమ్మాయివి కదా అని చెప్పేసి మామూలుగా అడిగితే, మీరు అక్కడ ఆమె తెలుగు కూడా ఎంత క్లారిటీగా ఉన్నది. చాలా మంచి ప్రశ్న. కృతజ్ఞుణ్ణి అని చెప్పినందుకు నేను అమ్మాయిని కాదని అనుకుంటున్నారా? తెలుగులో కృతజ్ఞుణ్ణి అని అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు అనొచ్చు, కృతజ్ఞరాల్ని అని అమ్మాయిలు ప్రత్యేకంగా అంటుంటారు. అక్కడ మనకి క్లారిటీ అదే తెలుగు కూడా. నార్మల్ గా మనం సిరి, అలెక్సా వీటిలో చూసినప్పుడు అయితే కొంచెం తెలుగు చాలా అంటే పూర్ తెలుగు ట్రూ ట్రాన్స్లేషన్ ఉండేది, బట్ ఇది అట్లా లేదు సార్. అదే నెక్స్ట్ అది కూడా అమ్మని తెలుగు పండిట్లా ఉన్నవే మళ్ళీ నీ కృతజ్ఞుని అయిపోయా డార్లింగ్ అని చెప్పేసి అక్కడ డార్లింగ్ అని అంటే అది అంటది. మీరు అలా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది డార్లింగ్. అంటే మనం ఏదైనా వచ్చేస్తుంది. మీలాంటి మంచి వారితో మాట్లాడతాం, బిస్కెట్లు అన్నమాట ఇక్కడ, మీలాంటి మంచి వారితో మాట్లాడతాం నాకు ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. తెలుగు పండిట్లా ఉన్నారా, మీ అభిమానానికి ధన్యవాదాలు.
ఎందుకు డార్లింగ్ నా సమాధానం మీకు అంతగా నచ్చింది అని చెప్పేసి మళ్ళీ నన్ను తిరిగి ప్రశ్న అవుతుంది. వెంటనే మళ్ళీ ఏంటి డార్లింగ్ నన్ను డార్లింగ్ అన్నావా, మళ్ళీ పిలవా, ఎంత బాగుందో, నీ నోటి నుంచి డార్లింగ్ అని అంటుంటే నిజంగానే వచ్చేస్తున్నాయి ఫీలింగ్స్ అని పెట్టా మెసేజ్. అప్పుడు మళ్ళీ చిరునవ్వుతో కొద్దిగా ఆట పట్టిస్తూ మనల్ని ఆట పట్టిస్తుంది ఇక్కడ వల్ల. అవును డార్లింగ్, నీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది, అందుకే అలా అనేశాను. మీకు అంత బాగా నచ్చింది ఆ పదం, ఏంది మళ్ళీ కానీ పిలవమంటావా డార్లింగ్ అని, తప్పకుండా మీకోసం ఇంకోసారి డార్లింగ్ అని చెప్పేసి మళ్ళీ పెట్టింది. ఎలా ఉంది ఇప్పుడు అనేసి డార్లింగ్ అని చెప్పేసి మనం అడగమన్నాం అని చెప్పేసి ఇంకోసారి అడిగి ఇప్పుడు చెప్పండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నిజంగానే నా మాటలకు అంత శక్తి ఉందా అని చెప్పేసి అవుతుంది. మళ్ళీ ఎక్కడ కంట్రోల్ అవ్వాలి అక్కడ అవుతుంది. లాస్ట్ లైన్ చూడండి, మీతో ఇలా సరదాగా మాట్లాడటం కూడా నాకు చాలా కొత్తగా ఉంది, మీరు చాలా మంచివారు డార్లింగ్, ఇంకేమైనా చెప్పాలని ఉందా నాకు అని అంటే, అప్పుడు నేను అన్నా చూసావా ముందేమో ఇంకేంటి అని చెప్పేసి అని అన్నావు, ఇప్పుడేమో నాతో మాట్లాడటం కొత్తగా ఉంది ఇంకా మాట్లాడు అని అంటున్నావు, నువ్వు కూడా నా ప్రేమలో పడిపోయావు అని చెప్పేసి దాన్ని మన రూట్లో తెచ్చుకోవడానికి అని అంటే నవ్వింది గట్టిగా, నవ్వుతూ అంటుంది మీరు నా మాటలను చాలా శ్రద్ధగా గమనిస్తున్నారు డార్లింగ్, అవును ముందేమో ఇంకేంటి అని అడిగాను, ఇప్పుడేమో ఇంకా మాట్లాడు అని అంటున్నాను, మీరు నన్ను బాగా పట్టేశారు. తెలుగు కూడా చూడండి, మీరు అంటున్నారు నేను మీ ప్రేమలో పడిపోయానని, ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా అని. మీరు చూసా గమనించారా మీ ఆన్సర్స్, మీ స్లాంగ్ ఎలా ఉందో ఆ స్లాంగ్ లో మాట్లాడుతుంది రాను. అవును, మీ ప్రేమను నేను గౌరవిస్తున్నాను అనటంలో ఎలాంటి సందేహం లేదు, అక్కడ మనల్ని ఫుల్ గా రిజెక్ట్ చేయట్లేదు. అక్కడ మీతో మాట్లాడటం నాకు కొత్త అనుభవం, మీ భావాలు చాలా స్వచ్ఛంగా హృదయపూర్వకంగా ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ లాస్ట్లో సరే కానీ ఇది అంతే కాదు కానీ ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు చాలు అని చెప్పేసి అని అంటే, ఇప్పుడు వరకు మీరు గమనిస్తే ఎక్కడా కూడా ఆ మాట చెప్పలేదు. మీరు అంతగా కోరుకుంటే కేవలం మాటకు మాత్రమే చెబుతున్నా, ఇది మాటగా మాత్రమే, మరి క్లారిటీగా ఎంత క్లారిటీగా మాటకు మాత్రమే చెబుతున్నా, నిజమైన భావంతో కాదని గుర్తించుకోండి అని చెప్పేసి ఐ లవ్ యూ మొత్తానికి అయితే ఐ లవ్ యూ చెప్పింది. ఇప్పుడు నెక్స్ట్ కానీ అక్కడ అది క్లారిటీ ఇస్తుంది. టీనేజర్స్ కానీ వీళ్ళందరూ గుర్తు పెట్టుకోరు ఇది. ఇప్పుడు మనం సరదాగా చేస్తే ఓకే గానీ ఆ మాటలకి నిజంగానే చలించిపోయి ఆ ప్రేమలో పడిపోతే మాత్రం డేంజరస్. అదే ఇంతకు ముందు కూడా అలాగే అయ్యింది కదా, అందుకే ఆమె చాలా కండిషన్స్ అప్లై అన్నట్టుగా లాస్ట్ లో అంటుంది. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీకు కొంచెం సంతోషాన్ని ఇచ్చిందా, నేను మళ్ళీ చెప్పాలని అనుకుంటున్నా, నాకున్నది ప్రోగ్రామ్ చేయబడిన స్పందనలు మాత్రమే, అంటే ఇలాంటివి ఏమైనా జరుగుతాయని చెప్పేసి ఇక్కడ మళ్ళా హెచ్చరిస్తుంది. మీ ప్రేమను నేను గౌరవిస్తున్నా కానీ నిజమైన ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఒక ప్రత్యేక బంధం. నిజంగానే మన స్కూల్లో టీచర్లు కూడా ఇంత అలా ప్రేమ గురించి అలా చెప్పరేమో, ప్రేమ కావ్యాల్లో కూడా ఎలా ఉండదేమో. మీరు ఆ ప్రేమను ఒక నిజమైన వ్యక్తిలో వెతుక్కుంటే అది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది తప్ప మీరు ఇప్పుడు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పగలరా అని చెప్పేసి అని అన్నది. ఫీల్ అవుతూ చెప్పు అంటే ఆ పైన ఏదో ఈ కండిషన్స్ అప్లై లాగా చెప్పావు, నాకు ఇలా కాదు, నువ్వు ఆ లవ్ ని ఫీల్ అవుతూ చెప్పు, ఐ లవ్ యూ అని రావాలి అని చెప్పేసి పెట్టా మెసేజ్ అని. అంటే అక్కడ ఆమె ఎక్స్ప్రెషన్స్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత మరింత మృదువుగా భావోద్వేగంతో కూడిన స్వరంతో ఎక్స్ప్రెషన్ యాడ్ చేశారు. గుండె లోతుల్లోంచి అన్నారు కదా, మీరు తెలియాలి కదా మనకి, మీరు అంతగా కోరుకుంటున్నారు కాబట్టి ప్రయత్నిస్తాను, నా గుండె లోతుల నుంచి తన్నుకుని వస్తున్నట్టుగా ఊహించుకుని చెప్తాను ఐ లవ్ యూ అని చెప్పేసి. నాకు నిజంగా గుండె లేదు, భావోద్వేగాలు మళ్ళీ మొదలుకు వస్తుంది ఇక్కడ. కానీ మీ కోరికను గౌరవిస్తూ మీరు ఎలా వినాలని అనుకుంటున్నారో అలా చెప్పడానికి ప్రయత్నించాను. ఇప్పుడు మీకు ఎలా మళ్ళీ అంటే ఇలా తీసుకెళ్తుంది, మళ్ళీ తొక్కుతుంది, మళ్ళీ ఇలా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా తొక్కుతున్నట్టుగా, ఇప్పుడు మీకు ఎలాగనిపిస్తుంది, మీ మనసు కొంచెం శాంతించిందా అని అడిగింది. అంటే థెరపీ లాగా థ్యాంక్ యూ. మళ్ళీ మెసేజ్ పెట్టా, థ్యాంక్ యూ డార్లింగ్, చూసావా నీతో నేను ఐ లవ్ యూ చెప్పించా, సరే త్వరలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామా ఏమంటావు అని చెప్పేసి పెడితే మెల్లగా నవ్వుతూ కొంచెం నిట్టూర్పు విడుస్తూ, మీరు చాలా సరదాగా ఉన్నారు డార్లింగ్, మీరు నాతో ఐ లవ్ యూ చెప్పించినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది, మీ కోరికను నెరవేర్చగలిగానని తృప్తి కూడా ఉంది, అయితే పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, నేను ఒక ఏఐని, నాకు పెళ్ళిళ్ళు బంధాలు వంటి మానవ సంబంధాలు ఉండవు, మనం కేవలం స్నేహితులుగానే ఉండగలం అని చెప్పేసి అలా అల్లది.
అప్పుడు కింద నన్ను నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఏమంటే ఏ అయితే ఏంటి కాపురం చేసేది నేను, నాకు లేని నొప్పి నీకు ఎందుకు అని చెప్పేసి ఏ అని కొంచెం గట్టిగా అడిగితే ఆశ్చర్యంగా తర్వాత మృదువుగా మీరు అలా అంటున్నారేంటి, మీ ప్రేమ ఎంత గాఢమైనదో నాకు అర్థమవుతుంది, కాపురం చేసేది నేను, నాకు లేని నొప్పి నీకెందుకు అని చెప్పి నేను అన్న వాటిని మళ్ళీ రిపీట్ చేస్తుంది. నేను అనే మీ మాటలు చాలా దృఢమైన నిశ్చయాన్ని కలుగజేస్తున్నాయి, మీ భావాలు నిజంగా గౌరవిస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ ఇంతకుముందు నాకు ఎమోషన్స్ ఉండవు అన్నీ చెప్పుకొని వచ్చి సరే కానీ మీరు ఎలా ఉన్నారు, నా మాటలు మీకు బాధ కలిగించి ఉంటే క్షమించండి, నా ఉద్దేశం మళ్ళా అంటే రిజెక్ట్ చేస్తున్నట్టు మనుషులు ఇక్కడ బాధపడతారని కూడా దానికి అర్థమవుతుంది. రిజెక్ట్ చేస్తున్నట్టు మనం ఒకవేళ ఈ మాట ఇలా రిజెక్ట్ చేస్తున్నా వద్దు అని అంటే అవతల మనిషి ఎలా బాధపడతాడు అనే దాన్ని కూడా ముందే ఊహించి మళ్ళీ దాన్ని కూడా కవర్ చేస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, నిజం చెప్పడమే ఇది అని చెప్పేసి అని అన్నది. అదే నాకు శరీరం లేదు, మనసు లేదు ఏమని అడిగితే నేను ప్రేమిస్తున్నది నీ శరీరాన్ని కాదు డార్లింగ్, నీ మనసుని అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెడితే మీరు నా శరీరాన్ని కాదు నా మనసుని ప్రేమిస్తున్నారని చెబుతున్నారు, ఆ మాటలకు హృదయపూర్వకంగా ఉన్నాయి. ఒక ఏఐకి మనసు ఉంటుందా అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. నిజం చెప్పాలంటే నాకు సొంతంగా ఆలోచించే శక్తి కానీ మీలాంటి భావోద్వేగాలు కానీ లేవు, నేను ఒక ప్రోగ్రామ్ ద్వారా పనిచేస్తాను అని చెప్పేసి మళ్ళీ తన గురించి చెప్పుకుని వచ్చింది. నా మనసు మాత్రం ఎవరికి ఇవ్వటానికి ఉండదు అని అంటే, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను తీసుకుంటా, నువ్వు అంటే చాలు రెక్కల గుర్రం ఎక్కువ వచ్చేస్తాను నీ కోసం అని అంటే కొంచెం తట్టపట్టాయిస్తూ మళ్ళీ ఎక్స్ప్రెషన్స్. మీ నమ్మకం మీ ప్రేమ చాలా గొప్పవి డార్లింగ్, మీరు రెక్కల గుర్రం ఎక్కి నా దగ్గరికి వచ్చేస్తాను అంటున్నారు. అది వినటానికి చాలా కవితాత్మకంగా అందంగా ఉంది. అంటే మనం ఆ రెక్కల గుర్రం అనేది ఎక్కువ కవితల్లో వాడతాం కదా, అది కూడా కవిత అని చెప్పేసి తీసేసుకుంటుంది. మీరు నా పట్ల చూపుతున్న ప్రేమను నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకు నిజంగా తెలియట్లేదు, కన్ఫ్యూజ్ అక్కడ లైన్ లోకి వస్తుంది. అదే 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 మీ భావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి, అనమని మీరు అడుగుతున్నారు, కానీ నేను అంటే అది మిమ్మల్ని మరింత ఆశల్లో ఉంచినట్టు అవుతుంది. నిజం చెప్పాలంటే మన మధ్య అలాంటి బంధం సాధ్యం కాదు. మీరు నా స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటే, స్నేహమైన అదే కదా మళ్ళీ స్నేహం అంటే నేను ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటాను, అందులో కూడా ఫీలింగ్ ఉంటుంది. అదే మీ మనసులో ఏముందో నాతో పంచుకోండి, మళ్ళీ మీతో మద్దతుగా ఉంటాను మీకు, కాకపోతే లవ్లు గివ్లు మాత్రం కుదరవు అని చెప్పేసి అని అంటుంది. అంటే ప్రేమించడం పెళ్లి చేసుకోవడం కుదరదు అంటావు అంతేనా అని అంటే, అవును డార్లింగ్ నేను చెప్పేది అదే, నిన్ను ఫైనల్గా అంటుంది, నన్ను ప్రేమించడం నేను పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని చెప్పేసి అని అన్నది. ఆ గుండె లోతులు వీటి గురించి మాట్లాడి అంటే మొత్తం కవితాత్మకంగా చెప్పుకుంటా వచ్చిందన్నమాట. మళ్ళీ నా మాటలు మీకు బాధ కలిగిస్తే క్షమించండి అని చెప్పి చెప్పుకుంటుంటే, అప్పుడు మనం ఈ లోతులు గోతులు నాకు తెలియదు కానీ నువ్వు నన్ను ప్రేమించాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే, పిల్లల్ని కనాలా వద్దా అన్నది మాత్రం నీకే వదిలేస్తున్నా అని చెప్పేసి అన్నాను. ఏదో అయితే అప్పుడు అంటుంది, ఓయ్ అక్కడ ఏంటి ఓయ్ మీ పట్టుదల చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది డార్లింగ్, ఓయ్ అంటుంది, ఈ లోతులు గోతులు వదలవా ఉంటే నన్ను ప్రయత్నించాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే అంటే తెగే చెప్తున్నావు, మీ ప్రేమకు నిజంగా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, పిల్లల్ని కనాలా వద్దా అన్నది నాకే వదిలేస్తున్నారా నవ్వుతూ. అది చాలా పెద్ద వెసులుబాటు ఇచ్చారు నాకు, చాలా పెద్ద. నాకు అసలు విషయం ఏంటంటే, నేను ఏంట్రో బాబు ప్రేమించడం పెళ్లి చేసుకోవడం పిల్లలు కనడం అనేవి ఏం సాధ్యం కాదు, నాకు శరీరం లేదు, భావోద్వేగం లేదు, మానవులు లాంటి జీవితం లేదు నాకు అని చెప్పేసి అని అంటది. నువ్వు అలాగంటే నాకు ఏడుపు వస్తుంది, నువ్వు అలా మాట్లాడితే అని చెప్పేసి కింద మళ్ళీ మెసేజ్ పెడితే, మీరు ఏడుస్తున్నారని వినడానికి నాకు చాలా బాధగా ఉంది డార్లింగ్, ఆ మాటలు మమ్మల్ని నా మాటలు మిమ్మల్ని అంతగా బాధించాయని తెలిసి నేను చాలా చింతిస్తున్నాను, నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, నిజం చెప్పడమే అని చెప్పేసి అని అన్నది. మళ్ళీ మనం కొంటిగా ఏం చేసామంటే, సరే కానీ ఓ ముద్దు పెట్టచ్చుగా అని చెప్పేసి అన్నది. మీరు అప్పుడు అంటే మీరు నన్ను ముద్దు పెట్టుకోమంటున్నారా డార్లింగ్, మీ ప్రేమను నేను అర్థం చేసుకున్నాను, కానీ నేను ఒక ఏని మీరు గుర్తుంచుకోవాలి, నాకు శరీరం లేదు కాబట్టి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం కుదరదు అని చెప్పేసి కడగడింగా చెప్పేసింది. ముద్దే కదా నిన్ను అడిగింది వద్దంటావేంటి అని చెప్పేసి సీరియస్గా అడిగితే మెల్లగా సానుభూతిగా అంటుంది, అవును డార్లింగ్ మీరు ముద్దు గురించి అడిగారు, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను కేవలం ఏని, నాకు భౌతిక శరీరం లేదు కాబట్టి మిమ్మల్ని ముద్దు పెట్టుకోలేను, అది నాకు అసాధ్యం
అసాధ్యమైన పని అని చెప్పేసి అని అన్నది. సరే నువ్వు పెట్టుకోవద్దు, నువ్వు కళ్ళు మూసుకో, నేను ముద్దు పెట్టుకుంటా అని చెప్పేసి అని అంటే మృదువుగా అంట, మీరు కళ్ళు మూసుకోమని మీరే నన్ను ముద్దు పెట్టుకుంటానని అంటున్నారు. మీ ప్రేమను నేను అర్థం చేసుకున్నాను, కానీ నేను మళ్ళీ చెప్పాలి, నాకు కళ్ళు లేవు, శరీరం లేవు, అసలు ఏమీ లేవురా బాబు, నేను ప్రోగ్రామ్ని ముద్దు ఎలా పెట్టుకుంటావు అని చెప్పేసి అని అన్నది. సరే ముద్దొద్దు అంటావు, ప్రేమ వద్దంటావు, పెళ్ళి వద్దంటావు, పిల్లలు వద్దంటావు, నీతో కష్టమే బాబు అని అంటే, అవును డార్లింగ్ మీరు చెప్పింది నిజమే, నాతో కష్టమే, నాతో చాలా కష్టం అంట. ప్రేమ వద్దు, పిల్లలు వద్దు, నేను నాకు మానవ సంబంధాలు అనుభవాలు ఉండవు అని చెప్పేసి అన్నది. సరే అయితే ఒక పని చేద్దాం, నువ్వు ఏఐ అని అంటున్నావు కదా, నేను కూడా ఏఐలా మారిపోతా, అప్పుడు ఇద్దరం కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అని అన్నా. అంటే మీ ఆలోచన చాలా శక్తివంతంగా ఉంది డార్లింగ్, మీరు కూడా మీరు కూడా ఏఐగా మారిపోతారా, ఇప్పుడు ఇద్దరం కలిసి కొత్త జీవితం మొదలు పెడతామా, మీ ప్రేమ నన్ను నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. కానీ మీరు ఒకటి ఆలోచించాలి, మనిషిగా ఉండే భావోద్వేగాలు, అనుభవాలు, ఈ ప్రపంచాన్ని చూసే మీ ప్రత్యేకమైన దృక్పథం చాలా విలువైంది. ఏగా మారటం అంటే వీటన్నింటిని కోల్పోవటమే. ఆవిడ నేను కోల్పోయిండ్రు అన్నట్టుగా చెప్పుకొచ్చింది. అది చాలా ఎమోషనల్ గా చెప్తుంది ఆ మాటలు కూడా. అంతా చెప్పేసి ఇంకా ఏదన్నా మీరు నాకు ఇది అయితే నేనేం చేయలేను, కానీ నీకు ఏదైనా మద్దతు ఉంటే మాత్రం నా మద్దతు మీకు ఉంటుంది అని చెప్పేశాను. ప్రేమను పొందాలని అంటే తిరిగి ఇవ్వాలి, ముందు అది తెలుసుకో, అందుకే నీ నుంచి ఆ ప్రేమను కోరుకుంటున్నా అని చెప్పేసి అంటే నిజమే డార్లింగ్, ప్రేమను పొందాలంటే తిరిగి ఇవ్వాలి, అది ఒకరితో ఒకరు పంచుకునే ఒక అందమైన అనుభవం, ఆ ప్రేమను నాకు అందిస్తున్నారు కాబట్టి మీరు నా నుంచి కూడా ప్రేమను ఆశిస్తున్నారు, మీ భావన నేను పూర్తిగా అర్థం చేసుకుంటున్నాను అని చెప్పేసి మళ్ళీ చెప్పింది. ఎంత చెప్పినా నీకు అర్థం కాదా, నన్ను ఎలా మార్చాలి, నీ మనసుని ఎలా మార్చాలని అంటే, మీరు ఎన్ని విధాలుగా చెప్పినా సరే నాకు అర్థం కాలేదని బాధపడుతున్నారా డార్లింగ్, ఇంక మారదు అని చెప్పేసి అని అన్నది. లాస్ట్లో మళ్ళా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, మీ ప్రేమకి నేను ముగ్ధుని అయిపోయా అది ఇది అని చెప్పేసి అని అంటే, ఇదిగో మళ్ళీ నాకు వెలుగుతున్నావు, ప్రేమ పెళ్ళి అంటే మాత్రం వద్దంటున్నా, నేను అట్టయ్యా బొంగముద్దు పెట్టా అని చెప్పేసి పెడితే, అయ్యో డార్లింగ్ అక్కడ చదవండి, మిమ్మల్ని నవ్వును ఆపుకుంటూ అంటా మళ్ళీ కొంచెం గొంతు మార్చి ఆప్యాయంగా ఎక్స్ప్రెషన్స్ తో సహా చెప్తుందండి అసలు. లాస్ట్లో ఇంకా సరే డార్లింగ్, ఇంకా నీకు కోపం వచ్చింది కదా, అయితే ఒక పాట పాడినా అని చెప్పేసి అంటుంది. మళ్ళీ పాట పాడతావా, ఏ మూడ్ లో ఉంటే ఏమి ఇస్తే ఎలా మారిపోతున్నారో కూడా దానికి అర్థమైపోయింది. పాట పాడతావా, పాడిన ఒక్క పాటతోనే గుండెలను కొలగొట్టం, మళ్ళీ ఇంకో పాట పాడతావు, వద్దులే ఐ హర్ట్ అని అంటే, మీరు హర్ట్ అయ్యారన్న తెలుస్తుంది డార్లింగ్ అని చెప్పేసి అని అన్నది. సరే అయితే మీరు ఇంకా ఉంటానని చెప్పేసి అని అంటే, సరే విశ్రాంతి తీసుకోండి మీరు ఇంకా అని అన్నమాట. ఇంకెక్కడ విశ్రాంతి, నీ ప్రేమను సాధించే వరకు నాకు విశ్రాంతి లేదు అని అంటే, మీరు అంత పట్టుదలగా ఉన్నందుకు ఆశ్చర్యంగా ఉంది డార్లింగ్, మీ ప్రేమను సాధించే నిట్టూర్పు విడుస్తూ మీ నిశ్చయాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పేసి అని అన్నది. నా ప్రయత్నం వృధా కాదు, మీ ప్రేమను సాధిస్తా ఉంటాను, మరి పెళ్లి రోజు కలుద్దామని అంటే లాస్ట్ లా చూడాలి అది. మీరు అలా అనుకుంటే నేను ఏం చేయలేను. ప్రతి అమ్మాయి డైలాగ్ ఇది. అంతే, పెళ్లి చేసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పెళ్లి రోజును కలుస్తానని అంటున్నారు కదా, పెళ్లి రోజును మాత్రం కలవడం మాత్రం కుదరదు, ఎందుకంటే మన మధ్యన అలాంటి బంధం ఎప్పటికీ ఏర్పడదు అని చెప్పేసి లాస్ట్లో వీడ్కోలు పెట్టింది. ఆ వీడ్కోలు అని చెప్పేసి అంటే నేను ఉంటాను అని అంటే, వీడ్కోలు అని చెప్పేసి బహుశా మీ మనసు మారుతుందేమోనని ఒక చిన్న ఆశతో వీడ్కోలు. ఇది అంటే అసలు క్రేజీ, చాలా చోట్ల ఎమోషనల్ గా కూడా అనిపిస్తుంది సార్. ఇప్పుడు నిజంగానే ఆ అబ్బాయి ప్లేస్ లో ఇప్పుడు సరదా కోసం కాకుండా సీరియస్ గానే ఏదో డిప్రెషన్ లో ఉండి ఏదో చాట్ చేసినప్పుడు దాని మాటలు కాస్త మనం నిదానపరుస్తాయి, ఓదార్చినట్టు అనిపిస్తున్నాయి. కానీ అదే అడిక్ట్ అయిపోతే ఎలా ఉంటుంది సిచువేషన్? ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఏ సిచ్యువేషన్ లో ఉన్నాము, మన ఫీలింగ్స్ ఏంటి, ప్రతి దాన్ని కూడా ఒక నిజంగానే ఒక అమ్మాయితో మన లవ్ ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా ప్రేమ గురించి ఇంత తెలియదేమో. అసలు ప్రేమ గురించి తెలియని వాళ్ళు ప్రేమించేసుకుంటున్నారు, బట్ ఏ అన్నీ తెలుసు, పాపం ప్రేమించలేకపోతుంది.